గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ముఖ్యంగా మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఇది ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, అటు సినీ పరిశ్రమలో కూడా తీవ్ర దుమారం లేపుతున్నాయి. మంత్రిగా ఉండి మహిళగా ఉండి కొండ సురేఖ ఈ రకమైన కామెంట్స్ చేయడం అనేది మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. మీకు రాజకీయాలు మీరు చూసుకోవాలి, మీ మధ్యలో ఏదైనా రాజకీయాలు ఉంటే తప్ప మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, మా కుటుంబాలను ఎందుకు లాగుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కొండ సురేఖ మాట్లాడిన తర్వాత ఇటు నాగార్జున ట్వీట్ చేశారు, అదేవిధంగా సమంత ట్వీట్ చేశారు. ఇది మా వ్యక్తిగతం పరస్పర అంగీకారంతో మేము విడాకులు తీసుకున్నాం, మీరు ఇలా రాజకీయాల్లోకి లాగడము సరైనది కాదు అనేది సమంత కామెంట్ చేసింది, ట్వీట్ చేసింది. అదేవిధంగా నాగార్జున కూడా చెప్పారు, మీ మాటలు వెనక్కి తీసుకోవాలి, వెంటనే ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని. ఇక ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాఖ్యలపైన తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక కేటీఆర్ పైన ఏదైతే వ్యాఖ్యలు చేశారో కేటీఆర్ కూడా వెంటనే 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి అంటూ నోటీసు పంపించారు, లేదంటే పరువు నష్టం దావా వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎందుకు కామెంట్స్ చేయాల్సి వచ్చింది? నిజంగా కొండ సురేఖ గారి దగ్గర ఈ రకంగా బలంగా మాట్లాడుతుంది అంటే ఆమె దగ్గర నిజంగా ఆధారాలు ఉన్నాయా? నిజంగా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆ స్థాయిలో హీరోయిన్లను ఇబ్బందులు పెట్టాడా? మరి ఆ విడాకులు వాళ్ళిద్దరు విడిపోవడానికి అంత బలమైన కారణం కేటీఆర్ ఎందుకుంటారు? సో మరి ఏమి ఆధారాలు లేకుండానే మాట్లాడారా? ఎందుకంటే ఆమె ఒక మంత్రిగా ఉంది కాబట్టి ఏం మాట్లాడినా కూడా ఇది అంటే అఫీషియల్గా అంటే ఆధారం లేకుండా ఎవరు మాట్లాడరు. మరి ఏ రకంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఒకసారి మరి అంత కాన్ఫిడెన్స్గా కొండ సురేఖ మాట్లాడిందంటే ఖచ్చితంగా మరి ఆమె దగ్గర ఆధారాలు ఉన్నట్లు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్నీ తెలుసు మాకు అనే విధంగా ఆమె కామెంట్ చేశారు. ఒకసారి ఏం మాట్లాడిందో మరొకసారి కొండ సురేఖ గారి మాటల్లో ఒకసారి విందాం. ఒకసారి సురేఖ గారి బయట ప్లే చేయండి. తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ మాటలు నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటది, అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివే రాస్తాడు, ఒక తల్లికి ఉండలేదు. చూసాం కదా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ఏ రకంగా మాట్లాడారో, ఏ రకంగా కేటీఆర్ గతంలో ఇబ్బందులు పెట్టారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లెరవి గారు, బీజేపీ నుంచి సీనియర్ నాయకులు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. మరి కాసేపట్లో సినీ పరిశ్రమ నుంచి కూడా చిట్టిబాబు గారు కూడా మనకు లైవ్లో రాబోతున్నారు. ముందుగా పల్లెరవి గారు, ఏంటి మంత్రి గారి కామెంట్స్ మీరు చూశారు, ఈరోజు ఆ రకమైన కామెంట్స్ ఆమె చేశారు అంటే ఈరోజు చాలా చర్చించుకుంటారు. నిజంగా ఆ స్థాయిలో కేటీఆర్ ఇబ్బంది పెట్టాడా హీరోయిన్లను వాళ్ళను అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అందరికి ప్యానల్లో మిత్రులకి 6 టీవీ ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. మన కిషోర్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, రామ్మోహన్ గారికి, మీకు అందరికి నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఈరోజు కేవలం కొండా సురేఖ గారు ఎందుకంటే జరుగుతున్నది ఆ దానికి సంబంధించినట్టు ఆ రోజు మొన్న జరిగినట్టు దాని మీద ఒక హరీష్ రావు గారి పేరు ఫోటోతో డిపి ఉన్నటువంటి ఒక సిద్దిపేటకు సంబంధించిన నాయకుడు దాన్ని అదేదో ఫోటోని కొంచెం ట్రోలింగ్
అన్నట్టుగా మనం అది చూస్తున్నాం. అది వెంటనే గమనించిన వెంటనే, ఆయన దృష్టికి వచ్చిన వెంటనే స్వయంగా ఎవ్వరు చెప్పకముందే హరీష్ రావు గారు ఇది ఖండించారు. ఇది కరెక్ట్ కాదు, ఇది ఎవరి విషయంలో కూడా ఇది అని చెప్పేసి ఆయన చెప్పేసి విషయం అంతా. నిన్న ఇప్పుడు ఎందుకు అంటే ఇవాళ మూసి బాధితులు 2 హైడ్రా ఏమైపోయిందంటే చాలా సీరియస్ గా ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజా ఆగ్రహం వైపు మళ్ళింది. మొదట్లో కొంత అది ప్రభుత్వం చేస్తుంది మంచి ఏదో కొంత ఒక వర్గం ఒక సెక్షన్ లో వచ్చినప్పటికీ ఎప్పుడైతే మూసి సామాన్యుడి వరకు వచ్చిందో, ఎస్ ఆ రోజు ఇదే కన్వెన్షన్ కొలిచిన రోజు అందరం కూడా ఆ క్రమం ఉండాల్సింది, చేయాల్సింది అని చెప్పేసి చెప్పినాం. ఇదే నేను కూడా నాకు ఆ రోజు కిషోర్ రెడ్డి గారు కూడా ఎక్కడో ఇద్దరం కూడా డిబేట్ లో ఉన్నాం ఇన్సిడెంటల్ గా. మన కిషోర్ రెడ్డి గారు నేను రోజు ఉన్నాం. ఆయన కూడా చేయాల్సిందే చెప్పి నేను కూడా చేయాల్సిందే, ఇంతటితో కాదు అట్లా ఉన్నటువంటి ఎవరిదాన్ని చేయాల్సింది. కానీ ఎక్కడికంటే సామాన్యుడికి మధ్య తరగతి వారికి వచ్చేసరికి ఏంటంటే వేళ వచ్చేసరికి వాళ్ళు అదేమైందంటే చాలా దుర్మార్గంగా అదొకటి మొదలైంది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చెందడం వచ్చింది. సీరియస్ గా గడిచిన వారం 10 రోజులుగా అదొక ప్రజా ఆందోళనగా మారి ఒక ప్రభుత్వము దానికి తోడుగా ఏమైందంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి హైడ్రా మూసి కూల్చివేతలు ఈ సందర్భం అంటే నేను ఏమంటారు రవి గారు అదంతా ఇప్పుడు ఏమైపోయిందంటే అవన్నీ పక్కకు పోయినాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకుని అవన్నీ పక్కకు పోయాయి. కేవలం ఇప్పుడు ఇది ఒకటే హాట్ టాపిక్. రాజేష్ గారు చెప్తున్నాను, ఆ హైడ్రా ఇదంతా మూసి మార్కింగ్, హైడ్రా కూల్చివేతలు ఈ కాంటెక్స్ట్ లో హైకోర్టు కూడా చాలా ఘాటుగా స్పందించడంతో ఏంటంటే అదొకటి సీరియస్ గా రాష్ట్రంలో ఒక వాతావరణం వచ్చేసింది. దాన్ని డైవర్ట్ చేయటం కోసము కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా సురేఖ గారు నోటికొచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడారు. ఒక మంత్రి గారు అట్లా మాట్లాడారు కదండి. రవి గారిని ఏమడుగుతున్నాను, సరే ఎవరో మాట్లాడినారంటే అది వేరు, ఆమె ఒక పదవిలో ఉంది. పదవిలో ఉన్న వాళ్ళు ఆ రకమైన ఇలాంటి ఆధారాలు లేకుండా అయితే కామెంట్ చేయరు కదా. ఇక ఫోన్ ట్యాపింగ్ కూడా చేశాడు అనేది అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పటికే మనం చూస్తున్నాం ఏ రకంగా కేసు విచారణ జరుగుతుందని. ఇవన్నీ కూడా కాస్త బలం చేకూరుస్తాయి కదా ఆమె కామెంట్స్. ఇక్కడ అక్కడ ఆమె మీద, ఆమెనే కాదు ఎవరి మీద కూడా వ్యక్తుల్ని కించపరిచేటట్టుగా మాట్లాడినా, పోస్టింగ్స్ పెట్టినా కూడా ఎవ్వరం కూడా సమాజంలో పనిచేసేటటువంటి వాళ్ళం, ప్రజల కోసమో సమాజం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ఎవ్వరం కూడా దాన్ని అంగీకరించాం. అయితే ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ఆమె నిన్న మళ్ళీ మాట్లాడిందండి, చేసిందండి. డైవర్షన్ కాకపోతే వాళ్ళ జీవితం వాళ్ళ బతికి ఇప్పుడు ఈమె మహిళ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక కుటుంబాన్ని వాళ్ళంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా గుంజి అనవసరమైన మాట్లాడటం అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఖచ్చితంగా సభ్య సమాజం తీవ్రంగా దీన్ని మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా ఎవరు కూడా అంగీకరించరు. స్వయంగా వాళ్ళే అక్కినేని నాగార్జున గారు స్పందించిండ్రు, అమల గారు స్పందించిండ్రు, మిగతా వాళ్ళు పక్కకు పెట్టండి, సమంత స్పందించి కూడా ఏంటంటే మమ్మల్ని దయచేసి మీ రాజకీయాల్లోకి లాగకండి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ సురేఖ గారు ఏ ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. అట్లా ఒక మంత్రిగా ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తను మహిళ అంటూనే ఇంకా 4 మహిళల్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాలని బజార్కిచ్చి ఇదండి అది. మీరు అంటున్నారు కదా, ఎస్ ఆ రోజు కేటీఆర్ చెప్పింది కదా, మీరే ఏమన్నాడు, డ్రగ్స్ అన్నది నేను సిద్ధము, ఏ పరీక్షకైతే సిద్ధం అని చెప్పింది. ఎందుకు చేయలేదు? ఆపలేదు కదా కేటీఆర్ గారు. చెప్పింది కదా, ఎప్పుడో చెప్పింది కదా. వాళ్ళ కొత్తగా రాలేదు, ఇదివరకే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మాట మాట్లాడినప్పుడే కేటీఆర్ గారు స్వయంగా చెప్పిండ్రు. మళ్ళీ ఇంకా మీరు ఏది పడుతుంది మాట్లాడి అధికారంలో ఉంది కాబట్టి చెల్లుబాటు అంటే కొండా సురేఖ గారు ఇవాళ కదా ఆమె పద్ధతి. ఒక మహిళ పట్ల, ఒక బీసీ మహిళ పట్ల నాకు కూడా గౌరవం ఉంది.
కానీ మీకు ఐడియా కాదండి, మీకు ఐడియా ఉంటుందో లేదో కానీ గతంలో కూడా ఒక విషయం అండి, రవి గారు ఒక పాయింట్ నేను ఏమడుగుతున్నాను, రవి గారు ప్లీజ్, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చాలా సార్లు, సరే పేర్లు ప్రస్తావించలేదు కానీ ఆయన కూడా ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారండి కేటీఆర్ పైన. కేటీఆర్ వల్ల ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో చూసాం మనము, ఏ హీరోయిన్ ఏ రకంగా ఇబ్బంది పడ్డారో చూసాం. డ్రగ్స్ విషయంలో ముఖ్యంగా హీరోలను కాదు విచారించాల్సింది, ముందుగా కేటీఆర్ను తీసుకొచ్చి టెస్ట్ చేయాలి, ఈ రకమైన కామెంట్స్ మీకు తెలిసి ఉన్నాడు. నేను చెప్తున్నాను కదా, కేటీఆర్ గారు చేయమని చెప్పింది కదా, డ్రగ్స్ నేను పరీక్షకు సిద్ధమని చెప్పింది కదా, ఆ రోజే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడే నేను సిద్ధమని చెప్పింది కదా, ఎందుకు చేయలేదు, ఎవరు ఆపిండ్రు? ఆ రోజు మీరే అధికారంలో ఉన్నారు కదా. కేవలం ఇవాళ కాదండి, మీరే ఉన్నారు అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళ ఆక్రందనలు ఇవాళ మొత్తం సమాజం వింటుంటే అది ప్రభుత్వం వ్యతిరేకతగా తీవ్ర రూపం దాచుకున్న దేవంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేసినటువంటి కుట్ర మాత్రమే ఇది. తప్పకుండా దానికి వాళ్ళు మూల్యం చెల్లిస్తారు. మరి కొండా సురేఖ గారు ఇవాళ కాదు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా ఏం చేసిందో తెలుసు. మీకు తెలియదా? అక్కడ ఉన్నటువంటి కిషోర్ రెడ్డి గారికి తెలియదా? మిత్రులకు తెలియదా? ఆ రోజు తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ కోసం జగన్ తీసుకొచ్చి తెలంగాణ వ్యతిరేక ఏం మాట్లాడిందో తెలుసు, ఏ విధంగా వ్యవహరించిందో తెలుసు. సందర్భం వచ్చినప్పుడు ఎట్లా ఆమె ఆ రోజు వాడిన భాష ఏందో కూడా తెలుసు. ఒక్కొక్కరి మీద హరీష్ రావు గారి మీద ఏం మాట్లాడిందో, కేటీఆర్ గారి మీద ఏం మాట్లాడిందో, కోదండ రామ్ గారి మీద ఏం మాట్లాడిందో, ఆ రోజు కేసీఆర్ గారి మీద ఒక్కసారి ప్లీజ్ రవి గారు ఒక్క నిమిషం. పోరెడ్డి కిషోర్ గారు మీరు అన్నటువంటి స్పృహని, తను మహిళ అన్నటువంటి స్పృహని కోల్పోయి మాట్లాడుతుంటది. ఇవాళ తోటి మహిళను కూడా ఆమెను నన్ను అన్నారు అనే పేరు మీద మళ్ళీ ఇంకా అంత వాళ్ళ జీవితం వాళ్ళ బతికేటటువంటి ఆమె ఏమంటుందంటే ఒకటండి, ఇది కాదండి రవి గారు, ఇప్పుడు రవి గారు సమంత ఇష్యూ మీరు ఖచ్చితంగా మీకు వ్యక్తిగతంగా ఏదైనా బాధ కలిగితే తప్పకుండా రాజకీయంగా విమర్శించే హక్కు ఎవరికి ఉంది, స్పందించే హక్కు ఉంది. పోరెడ్డి కిషోర్ అని ఆ పేరు మీద మీరు మళ్ళీ ప్లీజ్ వస్తాను రవి గారు, ప్లీజ్ మళ్ళీ వస్తాను రవి గారు ఒక్క నిమిషం ప్లీజ్. వ్యక్తిత్వాన్ని కించపరచడం, వ్యక్తిత్వం హననం చేయడం అనేది ఏ విధంగా సమంజసం? రైట్, ఒక్క నిమిషం అండి. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఏం చెప్తారు? నిన్న సురేఖ గారి కామెంట్స్ నిజంగానే ఆమె కామెంట్స్ ఇందులో వాస్తవం ఉందంటారా? బీజేపీ రకంగా చూస్తుంది. ముందుగా మీకు అట్లాగే పల్లె రవికుమార్ గారికి, సమా రామ్మోహన్ రెడ్డి గారికి, బండారు రామ్మోహన్ గారికి, మన 60 ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఇందులో వివరంగా ఏమి అంటే బీజేపీ ఎట్లా చూస్తుంది, కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది, బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది అనేది కాదు. ఎవరికి కూడా వాస్తవాలు అయితే తెలియదు కదా, ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. అందరికి తెలుసు అంటుంది ఆమె, నిన్న అన్నది అందరూ తెలుసు. ఏంటంటే బయటకు పడలేదు కానీ అన్ని పరిశ్రమలు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు. ఈ రోజు సమంత నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనేది ప్రపంచం మొత్తం తెలుసు అంటుంది. అది మాకు తెలియదు, వారికి ఏమైనా తెలిస్తే మరి ఇంతవరకు తెలిసిన తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయాలు అదే కదా, గత 6 నెలల నుంచి దాదాపు 3 నెలల నుంచి అనుకుంటా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, కాళేశ్వరం వ్యవహారము, ఆ ఎలక్ట్రిసిటీ కొనుగోళ్ల వ్యవహారము అన్నీ వెనకబడిపోయాయి. సడన్ గా కొత్తగా ఏమొచ్చింది, మనకి రైతు రుణమాఫీ అన్న తర్వాత అది సగానికి సగమే అయ్యింది, ఇంకా పెద్ద గాలేదనంగానే ఇంత లోపల హైడ్రా వచ్చింది. హైడ్రా తర్వాత మూసీ వచ్చింది. మూసీ తర్వాత ఇప్పుడు సడన్ గా ఈ కొండా సురేఖ గారి విషయము, పర్సనల్ అటాక్స్ ఇవన్నీ వచ్చాయి. అవునండి, గత పాలకులు చేసిన నిర్వాహకం ఒక్కొక్కటి బయటకు వస్తుంది, దాంట్లో తప్పేముంది? ప్రభుత్వం ఒక్కొక్కటి బయటకు తీస్తుంది. అందుకే అంటున్నాను ఇప్పుడు అమాయకులు బలవుతున్నారు కదా, వాళ్ళు ఇద్దరు విక్టిమ్స్. ఇప్పుడు ఇద్దరు చెప్పిన దాంట్లో ఒకరు అట్లాంటిది ఏమి జరగలేదన్నారు, సరే మంచిది, జరగకపోతే జరిగుంటే మాత్రము మనకు తెలుస్తున్నది అర్థమైంది ఏంటి, ఎవరో అమాయకులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బలైపోయారు అధికారం ఉన్న వారి చేతిలో అనేదే కదా ఆరోపణ అంతా. అవును, మరి చేశారంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, వారికి ఏం రక్షణ? వారు స్త్రీలే కదా. ఇప్పుడు కొండా సురేఖ గారిది ఏదో ట్రోలింగ్ అవుతుందని పెద్ద దుమారం లేపాము, వాళ్ళందరూ స్త్రీలే కదండి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా. వారి గురించి ఏంటి? అది కాకుండా మళ్ళీ వారిని బజార్కి ఇచ్చి చర్చ పెడుతున్నాం. ఇప్పుడు వారి సొంత ప్రైవేట్ విషయాలు, వారికి రక్షణ కల్పించకపోవడం కాకుండా, వారికి న్యాయం కలిగించకపోవడం కాకుండా, అంటే ఇది ఎంతవరకు సమంజసం? నేను వాళ్ళు చేసింది కరెక్టా, వీళ్ళు చేసింది కరెక్టా, వాళ్ళు చేసిన దానికి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని కూడా నేను చెప్పట్లేదు. కానీ విషయాలు ఏమవుతున్నాయనంటే విక్టిమ్స్ అయితే ఉన్నారండి, సైలెంట్ విక్టిమ్స్. అప్పుడు
నష్టపోయారా, ఇప్పుడు నష్టపోయారా, మొత్తం మీద అయితే బజారుకి ఈడుస్తున్నారు కదా కొంతమందిని, మీకు సంబంధం లేని వాళ్ళని బజారుకి ఈడుస్తున్నారు. వాళ్ళకు ఒకవేళ నిజంగా అంతకుముందు అన్యాయం జరిగి ఉంటే వాళ్ళకి న్యాయం చేసి ఇది చేయట్లేరు. న్యాయం ఏం జరగలేదు, 9 నెలలు అయింది, న్యాయం జరగట్లా. కానీ పేర్లు బయటికి గుంజి ఏదో గలీజ్గా మాట్లాడి చిల్లరగా చేసి ఫ్యామిలీ మొత్తం క్షోభకు గురి చేసేటట్టు చేస్తున్నారు. ఒక్కసారి చిత్రహింసలు పడి ఉంటే, ఒకవేళ నిజంగానే అది నిజమైతే, ఒకసారి చిత్రహింసలు పడ్డాము అని అంటే మళ్ళీ ఇప్పుడు బజార్కి ఇచ్చి మళ్ళీ చిత్రహింసలు, అది ఒక పార్టీ చేస్తే ఇది ఒక పార్టీ. ఏముందండి ఇది? గత ముఖ్యమంత్రి మీరు అన్నట్టు కిషోర్ రెడ్డి గారు మీరు అన్నట్టు నేను అనేది ఒకటండి, భాష దగ్గర నుంచి వస్తుందండి, పై లెవెల్ నుంచి కూడా. నిన్న సురేఖ గారు వాడిన భాష ఏమి కొత్తదేమి కాదు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లాంటి భాష వాడారు. అపోజిషన్ లో ఉన్న మంత్రుల గురించి, కేంద్ర మంత్రుల గురించి కూడా వాడారు, అపోజిషన్ లీడర్స్ గురించి వాడారు, ఇట్లాంటి భాష వాడారు. ఆ చీప్ అని ఏదైతే చేసేసారో మొత్తం మీద మన రాజకీయాలు, ఈ రోజు నిజంగానే నేను సిగ్గుపడాల్సి వస్తాను. నేను నిజంగా ఇంట్లో, మా ఇంట్లో వాళ్ళకి, అరే ఇప్పుడు కొలీగ్స్ అవుతారండి ఏమైనా కానీ, మాకు సీనియర్లే కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ నేను రామ్మోహన్ రెడ్డి గారు, రవికుమార్ గారు అందరము కొలీగ్సే. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, సురేఖ గారు వీళ్ళందరూ కూడా కొలీగ్సే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. పాలిటిక్స్ లో, తెలంగాణ పాలిటిక్స్ లో వాళ్ళు సీనియర్ పొజిషన్స్ లో ఉండొచ్చు గాక, కానీ కొలీగ్సే, అందరిది ఒకటే ప్రొఫెషన్. అట్లాంటి వారు ఇంత నీచంగా, ఇంత గలీజ్గా ఉన్నప్పుడు మా ఇంట్లో నిజంగా నేను చెప్తున్నాను ఎంత తల తీసేసినట్టు అవుతుందండి భాష. ఇది మళ్ళీ దాని తర్వాత ఏదో ట్విట్టర్లో ఏదో లీక్డ్ ఆడియోస్ అని, టేప్స్ అని, ఇదని, ఇంత నీచానికి ఇక నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ దట్ ఈస్ వాట్. ఏమైనా ఉంటే న్యాయం చేద్దాం, ఇంకా వారిని ఇంకా బజార్కి ఇడిచి ఇది చేయడం మాత్రం అన్యాయము. ఇక నేను అనుకోవడం అయితే దీని మీద పెద్దగా మీడియాలో కూడా నేనైనా మీరైనా ఇంకెవరైనా ఎక్కువగా మాట్లాడితే ఇప్పుడు ఎవ్వరికి ఏమొస్తుందండి, ఎవరైతే బలైపోయారో వాళ్ళకే నష్టం జరుగుతుంది అంటున్నాను. కిషోర్ రెడ్డి గారు ఇప్పుడు సరే, ఇప్పుడు వాళ్ళ అభిమానులు ఉంటారు, సమంత అభిమానులు ఉండొచ్చు, నాగచైతన్య అభిమానులు ఉండొచ్చు, అభిమానులకు సంబంధం చెప్పేదండి విడిపోయారు అంటే వాళ్ళు ఏదనుకోవచ్చు, కానీ ఈ రోజు విడిపోవడానికి కారణమే కేటీఆర్ అన్నప్పుడే కదా చర్చ పెట్టాల్సి. అవన్నీ కాదండి, స్థాయిలో ఇబ్బందులు పెట్టాడా కొంత. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు భయపడి పెళ్లి చేసుకొని పారిపోయారండి, వెళ్ళిపోయారు డ్రగ్స్ కేసు. ఒక విషయం, మరి సురేఖ గారు యాజ్ అ ఉమెన్ లెజిస్లేటర్, యాజ్ అ ఉమెన్ మినిస్టర్ ఏం చేశారంట మరి ఇన్నాళ్ళు? అంతమంది ఈ రోజు మళ్ళీ వాళ్ళ పేర్లు బయటికి పెట్టి వాళ్ళని చిత్రహింస మళ్ళొకసారి చేశావు కదా, ఏం చేశారంట మరి 9 నెలలు? అంత చిత్రహింసలు పెడితే అధికారంలో ఉన్న వాళ్ళు అధికార దుర్వినియోగం చేసి స్త్రీల మీద వాళ్ళ పేర్లు బజార్లకు ఈడ్చి, ఈరోజు మీరు అనేది ఏంటి? వాళ్ళ పర్సనల్ లైఫ్ అప్పటికే చాలా బాధాకరంగా తయారైంది, డివోర్స్ దాకా వెళ్ళింది అని అంటున్నారు. ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు. ఈ రోజు డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా అది ఒక పర్సనల్ ట్రాజెడీయే కదా ఎవరికైనా కానీ, ఏ దంపతులకైనా కానీ. డైవోర్స్ తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది అంటే ఎంత బాధాకరంగా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా. అది అయిపోయిన తర్వాత ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, పుండ్లు ఇది కొంచెము ఆరుతున్నాయి, మానుతున్నాయి అని అంటే మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని కేవలం అంటే దిస్ ఇస్ నాట్ అబౌట్ పాలిటిక్స్ అండి. సురేఖ గారు కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా, ఏ పార్టీలో ఉన్నారా, ఐ డు నాట్ కేర్. నేను అనేది ఏంటంటే యాజ్ పాలిటీషియన్స్ మీరు ప్రజలను రక్షించడానికి అని చెప్పి దీంట్లోకి వచ్చామా లేదా, మంచి చేద్దామని వచ్చామా లేదా, మనము వచ్చిన వాళ్ళము ఏంటి దరిద్రం ఏంటి అంటున్నాను, ఇంత దారుణం ఏంటి అంటున్నాను. మా ఇంట్లో నాకు కూతురుందండి, నాకు సిస్టర్ ఉన్నారు, నాకు భార్య ఉంది, నాకు తల్లి ఉంది. ఏమో ఈ లెవెల్ ఆఫ్ చీప్నెస్ అయితే నేను అంటే either way అది ఏది ఏమున్నా కానీ వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సింది పోయి భక్షకులు అయిపోయినట్టుగా, లేకపోతే కేవలం పొలిటికల్ పావులుగా వాడుకుని వాళ్ళు ఏం చిత్రహింసలకు గురవుతున్నారు అనే దాని మీద ఒక్క క్షణం కూడా ఆలోచన లేకుండా వ్యవహారం అవతల సైడ్ అయినా వాళ్ళు చేసిందైనా కానీ ఒకవేళ నిజంగా చేసి ఉంటే శిక్షించాలి కదా. నేనేమంటున్నాను, కిషోర్ రెడ్డి గారు మీరు సరే సురేఖ ఈ కామెంట్స్ చేసింది అని చెప్పేసి మీరు ఖండిస్తున్నారు, ఓకే బాగుంది, కానీ అసలు నిజాలు ఏంటనేది కూడా బయటికి రావాలి కదా. 9 నెలలు అయింది కదండి, ఆ నిజాలు బయట పెట్టమని అంటున్నాం కదా. 9 నెలలు అయింది కదా, 9 నెలలు అయింది కదా అధికారంలోకి వచ్చి. నాకు న్యాయం చేయమని అడిగిందా?
లేకపోతే నేను ఇట్లా చేసిందని చెప్పిందా? అయితే ఎందుకంటే రోడ్డుకి ఈడుస్తారా? రోడ్డుకి ఈడ్చేసి బజార్ లో మాట్లాడతారా వాళ్ళ గురించి? ఏమైంది? ఆమె చెప్పి సమంత కూడా స్పందించింది నిన్న. అయ్యా నా వ్యక్తిగతంగానే నాకుండే కారణాలు లేకుండా విడిపోయాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. అంటున్నానండి. ఈ సమాజంలో అన్నిటినీ సార్ ఒకవేళ అన్యాయం జరిగి ఉంటే అధికారంలో మీకు వారి మీద ఏమాత్రం సానుభూతి ఉంటే మీరు అధికారంలో ఉన్నవారైతే, ఎస్పెషల్లీ స్త్రీలు చేయబట్టి, యువతలు మాట్లాడుతున్న మంత్రి స్త్రీ చేయబట్టి, మహిళలు చేయబట్టి, మీరు వారి మీద కొంచెమన్నా జాలి దయ అవసరం లేదు, జాలి ఏమన్నా ఉంటే తోటి స్త్రీ మీద ప్రైవసీ మెయింటైన్ చేయండి. తప్పులు ఏమైనా జరిగినాయి బయటికి తీసి వాళ్ళని శిక్షించండి. ఎవరైతే అధికార దుర్వినియోగాలు ఒకవేళ చేశారు అని చెప్పి మీరు నమ్ముతూ ఉంటే అది రుజువులతో సహా తీసుకొని శిక్షించండి. అంతేగాని ఇప్పుడు బాధపడ్డది ఎవరండి? నిన్న అంతకుముందు కష్టపడ్డ వాళ్ళే ఈ రోజు కష్టపడుతున్నారండి. అంతకుముందు కిషోర్ రెడ్డి గారు ఏదైతే మీరు ఆరోపిస్తున్నారో, ఎవరైతే చిత్రహింసలకు గురయ్యారని చెప్తున్నారో వారే ఈ రోజు మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఏమి న్యాయము, ఏంది పరిస్థితి, ఆ భాష ఏంది, ఆ తీరేంది, ఏంటి అని నేను అడుగుతున్నాను. అంటే కొండ సురేఖ కంపరంగా ఉంది అంటున్నాను. కిషోర్ రెడ్డి గారు వ్యవహారమే చాలా కంపరంగా ఉంది. అది పక్కకు పెడదాము. కొండ సురేఖ బాధ మీకు అర్థం కావట్లేదా? కొండ సురేఖకు రఘునందన్ దండేస్తే ఏదో ఒక అక్కలా భావించి ఒక నులు దండేస్తే అక్కడ కంగ్రాచులేషన్స్ అనేసి అవి పెట్టడం, దాని మీద మీరు అనేది ఏంటి అంటే, మిమ్మల్ని ఎవరో తిట్టారు, మీరు నన్ను తిడతారా అండి? నేను చెప్తున్నాను, మీరు రోడ్డు మీద వస్తూ ఉంటే ఈ రోజు ఏదో ట్రాఫిక్ లో ఎవరో ఓవర్టేక్ చేయబోయో ఏదో అయ్యి రోడ్ రేజ్ తోటి మిమ్మల్ని ఏదో 2 మాటలు అంటారు. మీరు వచ్చేసి స్టూడియోలో కూర్చొని మా నలుగురిని బండబూతులు తిడతా అంటే ఓకేనా? అరే ఆ విషయం వేరు, ఈ విషయం వేరు. దాని గురించి మాత్రం ఎవరు ఖండించలేదు. అసలు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, బీఆర్ఎస్ అయితే నేను నిజంగానే అంతకుముందు నేను పర్సనల్లీ కూడా నేను విక్టిమ్ని. బీఆర్ఎస్ సోషల్ మీడియా టీము ఎంత గలీజ్గా మాట్లాడుతుంది అంటే అంత గలీజ్గా మాట్లాడుతుంది ఆన్లైన్. రైట్. నేను 100 సార్లు అంటే నేను 1-2 సార్లు కేటీఆర్ గారికి, కవిత గారికి కూడా నేను ఇది చెప్పా. అదే స్త్రీలు ఉన్న పార్టీ, కవిత గారు ఫస్ట్ ఫ్యామిలీలో మెంబరు, కొంచెమన్నా ఉమెన్ కి గౌరవం లేకుండా మళ్ళీ మాట్లాడదాం కిషోర్ రెడ్డి గారు. మా పార్టీలో అమ్మాయిలు అంటే మహిళలు ఉన్న వాళ్ళని చండాలంగా మాట్లాడడం నా మీద కూడా అండి. అసలు పాయింట్స్ తీస్తే పాయింట్స్ మీద మాట్లాడకుండా చాలా చండాలంగా భూత కల్పనలు పెట్టి ఏదో ఇట్లా సెక్షువల్ ఇన్యూండోస్ అంటారు, ఇట్లాంటివి పెట్టి ఏదో గలీజ్ గా చేశారు. కానీ ఇక ఇది అంతా కుక్కలు మురుగుతూనే ఉంటాయని చెప్పి వదిలేశాను ఒకసారి వారిద్దరికి కూడా. కానీ నేను ఒక్కటి మాత్రం నేను నిజమండి, ఇది కేటీఆర్ గాని, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ ఎవ్వరు కూడా వాళ్ళ సోషల్ మీడియాని మాత్రము ఒక్క పల్లెత్తు మాటని తగ్గించే విధంగా చేసినట్టు ప్రోత్సహించి ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తోంది అంటున్నాను. రైట్. రామ్మోహన్ రెడ్డి గారు చేశారు నిన్నటి కామెంట్స్, మంత్రి గారు చేసిన కామెంట్స్ ఆమె వ్యక్తిగతమా లేక పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన కామెంట్స్గా చూస్తారా? ఈరోజు ఒక సినీ పరిశ్రమ అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. వెంటనే మాటలు వెనక్కి తీసుకోవాలి, ఇక్కడతో ఆగదు, ఈ రకమైన కామెంట్స్ వస్తున్నాయి. 1 by 1 రాజకీయ నాయకుల్లో కూడా ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ప్యానెల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ, తర్వాత 6TV ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. రాజేష్ గారు, కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలని నిన్ననే పూర్తిగా ఉపసంహరించుకోవడం జరిగింది. దాన్ని అఫీషియల్ గా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టడం జరిగింది. సమంత గారు తను కష్టాలతోటి పైకి వచ్చినటువంటి తీరు తనకి ఆదర్శం మాత్రమే కాదు, సమంత గారు అంటే నాకు అభిమానం అనేటటువంటిది కూడా తను వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కుటుంబాన్ని లాగాలనే ఉద్దేశమో, లేకపోతే సాటి మహిళని ప్రస్తావన చేసి కావాలని రాజకీయం చేయాలనేటటువంటి దురుద్దేశమో తనకి లేదనేటటువంటి విషయం కూడా. అంతేకాదు, గతంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తుల యొక్క దుర్మార్గాలు అవి ప్రతిపక్షాల్లోకి వచ్చినాక కూడా మహిళల పట్ల వారి యొక్క ఛేదించేటటువంటి విషయాలు, చిన్నగా చూసేటటువంటి గుణాలు తగ్గట్లేవు. మితిమీరి ప్రవర్తిస్తున్నటువంటి తీరుని మొన్ననే కన్నీరు పెట్టుకొని మరి తెలంగాణ ప్రజానికానికి కొండా సురేఖ గారు చెప్పిండ్రు. ఎందుకు అనంటే, ఇందాక కిషోర్ రెడ్డి గారు ఒక మంచి ప్రస్తావన తీసుకొని వచ్చిండ్రు. ఏంటిదంటే, ఒక సోషల్ మీడియా హ్యాండిల్ రఘునందన్ గారికి సంబంధించి బీజేపీ నాయకుడికి సంబంధించినటువంటిది ఒక వినతి పత్రం తర్వాత ఒక సోదరి భావంతో ఒక వేసినటువంటిది తర్వాత కాల్మొక్కి చేసుకునేటటువంటి వ్యవహారాన్ని కూడా వేరే ఒక అక్రమమైనటువంటి విషయం లెక్క చిత్రీకరించినప్పుడు, దాని ముక్త ఖండంతో తెలంగాణ సర్వసభ్య సమాజం ఖండిస్తున్నప్పుడు
కేటీఆర్ మాత్రం, ఎందుకంటే సోషల్ మీడియా కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీది, వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ అవన్నీ, వాళ్ళ లైన్ మోసేటటువంటివి, పైకెంచి లైన్ వచ్చి వీళ్ళందరూ కామన్ లైన్ మోస్తారు. ఇది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. వాళ్ళకి వావి వరుసలు ఏ రోజు లేవు. కిషోర్ గారు చెప్పింది 100% నిజం. అది కేవలం కిషోర్ గారి మీద కాదు, నా మీద కాదు, ఎవరి మీదైనా కూడా అంతే దాడి చేస్తారు. అకారాలైనా లకారాలైనా ఇంకొకటైనా వావి వరుసలు లేవు. కుటుంబాలు, తోటి ఆడపడుచులు అనేటటువంటి అంశాలు ఎక్కడ కూడా కనిపించవు. కాదండి, మీరు రాజకీయాలు చేయాలంటే రామ్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్, మీరు రాజకీయాలు ఉంటే మీరు మాట్లాడుకోవాలి, పక్కోడి కుటుంబంతో ఇంపనండి. మీకు ఏమైనా వ్యక్తిగత విమర్శ చేయాలంటే మీరు కేటీఆర్ విమర్శించండి. ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇంతమంది కిషోర్ రెడ్డి గారు అన్నట్లు వాళ్ళ ఇప్పటికే డివోర్స్ అయిపోయింది, విడిపోయారు, వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న సమయంలో మళ్ళీ రోడ్డుకి ఇచ్చారు కదా, ఇది కరెక్ట్ కాదు కదా. దీన్ని ఎవరు ఆశిస్తారా? ఏమంటారు? మేము నిన్ననే కొండ సురేఖ గారు ఇచ్చింది అది కాదు అంటే గుడ్డలాల్చి మీరు వేసేసారు, వదిలేసారు, అయిపోయింది అది. మళ్ళీ ఇప్పుడు కాదు మీరు మాట్లాడేది, ఇది కరెక్టేనా? మాట్లాడేటప్పుడు ఉండాలి కదా. నేను ఒకటే చెప్తున్నా, మొన్న ఇంత జరిగింది, ఇప్పుడు మంత్రి గారు ఆవేశంగా మాట్లాడారు అనేటటువంటి వాస్తవం కూడా ఎవరు కూడా అందరం ఏమనుకుంటున్నాం అంటే అంత కోపంగా పోయేది లేకుంటే మంత్రి గారు అనేటటువంటి అంశాలనే మనందరం కూడా ఉన్నాం, మేమేం కాదంటలేం. కానీ నేను అనేటటువంటిది ఏంటిది అనంటే, అంత జరిగితే నీ సోషల్ మీడియా పేటరేగితే కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు మున్నీరు అయితే ట్రోలింగ్ ఆగలే పెరిగింది. ఈ అంశాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే కేటీఆర్ గారిని ఉద్దేశించుకుంటూ కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు పరోక్షంగా ఒక కుటుంబాన్ని తీసుకొచ్చినటువంటి దాన్ని తను ఉపసంహరించుకుంది. నా యొక్క ఉద్దేశం ఆ కుటుంబం గురించి మాట్లాడడం కాదు, కేటీఆర్ యొక్క అరాచకపు పరిపాలన గురించి. గతంలో కేటీఆర్ చెప్పిండు, మా అంటే ఒక 25-30 ఫోన్ ట్యాపులు గిట్ట చేసినామేమో, ఎందుకు చేస్తామేమో. నేను అదే అంటున్నాను, అరాచక పాలనకు కాగా మీరు ఒక పాయింట్ ఇక్కడ అరాచక పాలన చేశారు గతంలో కేటీఆర్ అంటే, నేను అదే అంటున్నాను. అందులో భాగంగానే హీరోలను కూడా ఈ రకంగా ఇబ్బందులు పెట్టాడని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందని ఆవేశంలో కొండ సురేఖ మాట్లాడింది అనేటటువంటి వ్యవహారం కాదు, కుటుంబాలను ఎందుకు లాగుతున్నారు అనేటటువంటి వ్యవహారమా అనేటటువంటి చర్చ గిట్ట వచ్చినప్పుడు అసలు ఈ ప్రస్తావనే రాకూడదు అనేటటువంటి దాని మీద నేను కూడా ఉన్నా, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. కానీ కేటీఆర్ కానీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా యొక్క వ్యాఖ్యలు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఆడపిల్లల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకపు క్రియలు కానీ ఆగల్దా? సాటి నిండు సభల సీతక్క గారికి సంబంధించినటువంటి ఒక మార్ఫింగ్ వీడియో మీరు చూసిరా లేదా? రాజేష్ గారు? చర్చ జరిగిందా లేదా? అంటే ఇప్పుడు ఏమంటారు వాళ్ళు చేశారు నేను అంటున్నా, నీచపు పోస్టులు, మహిళలను కించపరిచేటటువంటి పద్ధతి, ఆత్మహత్యలు చేసుకుంటే కూడా అక్రమ సంబంధాలు కట్టించేటటువంటి నీ యొక్క అహంకారపు ధోరణి మారాలే. కనీసం నీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఆగడాలను నువ్వు కనీసం ఖండించలే దాన్ని. దాని బలుపాదేమన్నా నువ్వు ఖండించాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు లేకున్నావు, లెట్ us put a full stop అని మేమందరం స్వాగతిస్తాం. మేము స్వాగతిస్తామన్నా, మేము గౌరవిద్దాము. సమాజం గురించి మనందరం సత్ప్రవర్తనతో ఉందాము. కొండా సురేఖ గారినే కాదు, కొండా సురేఖ గారి డాక్టర్ని కూడా గుంజిండ్రు. మరి డాక్టర్ని గురించి వ్యక్తిగతంగా దూషణలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకొని వచ్చేటటువంటి తను ఉపసంహరించుకుంది, పూర్తిగా ఉపసంహరించుకుంది, అన్యతగా భావించొద్దని చెప్పింది రాత్రే. దయచేసి నా ఉద్దేశం అసలు కానే కాదు సినీ పరిశ్రమకు సంబంధించిన కుటుంబాన్ని లాగాలనేటటువంటిది కాదు. ఒక రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తి చేసినటువంటి వికృత క్రీడల్ని ఆమె కోపంతో మాట్లాడింది. అంటే మేమంటుంది, మేమనేది ఒకటే లైన్. దయచేసి నువ్వు ప్రతిపక్షంలో ఉంటున్నావు అనేటటువంటి ఫ్రస్ట్రేషన్ తోటి నువ్వు ఇటు అధికారంలో ఉంటున్నటువంటి నాయకులని, ప్రజలను రెచ్చగొట్టి తిట్టిపిచ్చేటటువంటి తీరుని, మహిళలను కించపరిచి మాట్లాడేటటువంటి విధానాన్ని, మదమెక్కి కనీసం ఖండించినటువంటి నీ యొక్క వ్యవహారాన్ని తెలంగాణ సమాజము గమనిస్తుందని చెప్తున్నాం మేము. నువ్వేదో పత్తితు లెక్క ఈరోజు ఏమైపోయింది, అసలు మాకు సంబంధమే లేదు, పరువు నష్టం దావాలంట. నీ ముఖమేస్తా పరువు నష్టం దావా, సిగ్గుండాల మాట మాట్లాడి నీకున్నది పరువు. అసలు ఫస్ట్ కేటీఆర్ నేను చెప్తా ఉన్నాం మేము, నువ్వు కదా నాశనం పట్టించింది యువతని, డ్రగ్స్ తోటి నగరాన్ని ముంచింది. ఈరోజు ఎందుకు దొరుకుతున్నాయి ప్రతి నెల కోట్ల డ్రగ్స్? 10 సంవత్సరాలు నువ్వేం పొడిచినావు? MNDUT మంత్రి లెక్క నువ్వు ఉండి మొత్తం స్కూల్ కాదు తెలుసుకుంది, తెలంగాణలో స్కూల్ బంద్ చేసిండ్రు, పబ్బులు డ్రగ్స్ ఏమో ఓపెన్ అప్ అయిపోయినాయి. తెలిసినటువంటి విషయం మీరు సరి చేయండి, మీరు విచారించండి. సరి చేస్తున్నాం కాబట్టి టీచింగ్ న్యాప్ అని చెప్పి తీసుకొని వచ్చినాము. డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోస్తున్నాము. పక్క రాష్ట్రాలకి అవతల పక్కకు పోవాలంటే కూడా వణికి చేస్తా ఉన్నారు. మేము చేస్తున్నాం, సరి చేస్తున్నాం, ప్రక్షాళన చేస్తా ఉన్నాం.
అంటే ప్రకృతి పరమైనటువంటి కాదు రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మీరు తీసుకొచ్చిన హైడ్రా కావచ్చు మరొకటి కావచ్చు దీనివల్ల కాస్త ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న సమయంలో నిన్న మంత్రి చేసిన కామెంట్స్ అనేది ఓపెన్ అప్ లైన్ నేను చెప్తున్నా ఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్టెడ్ స్టోరీస్ తోటి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎన్ని ఆటలు చేసినా హైడ్రా గానీ మూసి రెజ్యువనేషన్ గానీ ఆగదు. నేను ఇంకోటి అంటున్నా సార్, పేదవాళ్ళ జోలికి వచ్చేసరికి మాత్రమే ఇది చర్చ వస్తుందని చెప్పి పల్లెరావు గారు మాట్లాడారు. మురికి కూపంలలో బతికేది పేదోడే ఉంటాడన్నా. ఆ మురికి కూపంలకి బయటికి వేసేటటువంటి ప్రక్షాళన ప్రకృతిని కాపాడేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో మాట్లాడిరు, ఏమని మాట్లాడిండు? ఒకటి రామ్మోహన్ రెడ్డి అదంతా మాట్లాడే ఓకే సరే. రామ్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు నాకు తెలిసి జరిగే డ్యామేజ్ అయితే జరిగింది అనిపిస్తుంది నాకు నిన్న కొండ సురేఖ కామెంట్స్ పైన. పార్టీకి కావచ్చు ఇక్కడ ఏంటి కొండ సురేఖ వ్యాఖ్యల పైన దీన్ని మీరు ఇక నిన్న ఆమె ఏదో సారీ చెప్పిందనో లేక వెనక్కి తీసుకుంది అనుకుంటారా? దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే ఇది చూస్తున్నాం చూడండి, మీరు ఇంకా వస్తూనే ఉన్నాయి, ట్వీట్స్ వస్తూనే ఉన్నాయి, ప్రతి సినీ పరిశ్రమ పెద్దలు పెడుతూనే ఉన్నాయి. ఎందుకు వస్తాయి? తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని మహిళలను కించపరిచేటట్టు ఆర్టీసీలో ప్రయాణం చేసేటటువంటి సాధారణ మహిళల పట్ల కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా చాలా డిస్కస్ చేసిండ్రు. కావాలంటే డిస్కో డాన్సులు ఆడుర్రి అని అన్నాడు. బలుపా, మదమా, అహంకారమా, లేకపోతే అధికారం పోయింది అనేటటువంటి ఆ యొక్క అదే ఫ్రస్ట్రేషన్. అవునండి, వాళ్ళు రామ్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లు సరే వాళ్ళ అహంకారమో ఏదనుకున్నారు, ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. మరి మీరు చేస్తుంది ఏంటి? మీరు అదే పని చేస్తున్నారు కదా. రాజేష్ గారు, ఓడిపోయినాక సంగతి మాట్లాడుతున్నా, నీ యొక్క తీరు ఇంకా మార్చుకుంటలేవు అంటున్నా. మన మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యంతం అయితే ట్రోలింగ్ ఇంకెక్కువ చేసి దుర్మార్గులు అని చెప్తున్నా నేను. ఊకోలే, కనీసం కేటీఆర్ ఖండించలే. కేటీఆర్ అండ్ సోషల్ మీడియా టీం మొత్తము మహిళల పట్ల ఇంకా 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 నీచంగా పోస్టులు పెడతా ఉన్నారు. ఆ పోస్టులు మొత్తం గిట్ట మనం చూస్తేనైతే అసలు తెలంగాణలో కొట్లాటలు తప్ప ఇంకేం ఉండొద్దు. అది ఎవరినైనా సరే నిజాలు మాట్లాడేటటువంటి ఆఖరికి మిమ్మల్నైనా నన్నైనా ఇంకెవరినైనా దయచేసి ఈ యొక్క వ్యవహార శైలి ఆగాలే. నువ్వు ప్రతిపక్ష నాయకుడులా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కొడుకు లెక్క ఉంటున్నప్పుడు, నువ్వు ఒక ఎమ్మెల్యే లెక్క ఉంటున్నప్పుడు నువ్వు దీన్ని ఖండించాయా? ఫస్ట్ నువ్వు ఆపు, దీన్ని అడ్డుకట్టవై. సోర్స్ ఎన్ని కాడికి నుంచి స్టార్ట్ అవుతుంది. మేమనేది ఒకటే, కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలని తను సంపూర్ణంగా ఉపసంహరించుకోవడం జరిగింది. దీన్ని ఎవరం కూడా మేము స్వాగతించింది కాదే, మేము కాదంటలేం కదా. ఉపసంహరించుకోవాలనేటటువంటిది అంశం మీద మేమందరం ఉండే అక్కడే అన్నది ఫస్ట్. లేదు ఉపసంహరించుకుందాం, మన ఉద్దేశం వేరేళ్ళని ఉద్దేశించి మాట్లాడేదే కాదు, దుర్మార్గుడు చేస్తున్నటువంటి దాని మీద నేను మాట్లాడిన మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి అని క్లియర్ గా చెప్పింది ఆమె. రైట్ రైట్ రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. విన్నారు కదా, మాట్లాడినంతా కూడా విన్నారు, నేను చెప్పింది విన్నారు. ఏం చెప్తారు ఇదంతా? మళ్ళీ ఇక్కడ కూడా ఈ డిస్కషన్ కూడా మాటలు నేర్పుతున్నాయి, చూస్తున్నాం మనం. బాలుప ఇవన్నీ అంటున్నారు. అందుకని నేను ఏమంటున్నానంటే, మనుశాస్త్ర ధర్మంలో మనువు ఏమంటాడంటే మత్వా కర్మ అని కుర్వంతు మానవ అన్నాడు. అయ్యా, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, మాట్లాడినాక ఆలోచించకండి, అనర్థాలు జరుగుతాయి. కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, నోరు జారితే వెనక్కి తీసుకోరాదు. ఇవాళ ఈ మొత్తం కారణానికి పల్లెరావు గారు అన్నట్టు నేను ఏమంటున్నా అంటే డైవర్షన్ పాలిటిక్స్ పూర్తిగా ఇష్యూను డైవర్ట్ చేయాలి. కాబట్టి కుట్ర పని ఎవరు చేయరు. నిజంగానే అది చాలా దురదృష్టకరం, తప్పు. ఏది మనకు రంగనాథరావు గారు దండ వేసిన దాని విషయంలో ఏ మీడియా చేసినా తప్పే. సోషల్ మీడియా అద్దు లేకుండా పోతుంది, ఇష్టం ఉన్నట్టు పోతుంది. నేనైతే మీరు ఏమన్నానండి, కొందరు పేపర్లు చదవరు అంటారు, కానీ పేపర్లు చదవరు. నేను సోషల్ మీడియా చూడను. నేనైతే నాకు చాలా హాయిగా ఉన్నది, నేను చూడను. నా మీద ఆ వీడియో చూసి చూడని కామెంట్స్ పెడితే పెట్టవచ్చు, నేను ఏది చూడను. బెస్ట్ అది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, వాడు ఎవడో తిడుతున్నాడు కదా, మళ్ళీ మీ దగ్గరికి వచ్చిండు, ఆ తిట్టినోడి ఎందుకు తీసుకుంటారు అని అంటే బుద్ధుడు అంటాడు, మీకు ఒక బహుమానం ఎవరైనా ఇచ్చారనుకోండి, ఆ బహుమానం తీసుకోకపోతే ఎక్కడ ఉంటుంది, ఏమైంది అని అడిగింది ఆ శిష్యుడు. అడిగితే ఆ శిష్యుడు ఏమన్నాడంటే ఆధిక్యంగా ఉంటుంది. వాడు తిట్టు కూడా బహుమానం అనుకోని నేను తీసుకోలేదు, నేను రిసీవ్ చేసుకోకపోయినాక తిట్టు నాకెందుకు వర్తిస్తుంది అన్నాడు. ఆ స్థితప్రజ్ఞత రాజకీయ నాయకత్వం రావాలని నేను కోరుకుంటాను దయచేసి. ఎందుకంటే ఇప్పటికి కూడా మాటలు మీదనే ఉన్నాం మనమంతా కూడా. రెండోది ఏంటంటే, మొదలైంది ఎక్కడ, అక్కడ కదా సోషల్ మీడియాలో వచ్చింది. కాగానే మంచి చెడు హరీష్ రావు గారు మిగతా పార్టీలో భిన్నంగా ఉండేవాడు, హరీష్ రావు గారు మాట్లాడారు. అన్న తర్వాత అయిపోయింది. కానీ నేను వెంటనే అదే రోజు ఏమన్నానంటే, దీనికి దాడి చెప్పాల్సింది కేటీఆర్ గారు, ఎందుకంటే కార్యనిర్వాహక అధ్యక్షుడు. కేసీఆర్ గారు సోషల్ మీడియా చూడు పెద్ద మనిషి విడిచిపెడదాం, కానీ కేటీఆర్ గారు ఒకటండి రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ ఎక్కడొచ్చింది పాయింట్.
ఇప్పుడు ఒకవైపు సురేఖ పైన ఈ రకమైన ట్రోల్ అవుతుంది. దీని నుంచి ఆమె కోరింది ఏంటి? నాకు ఆ కేటీఆర్ నుంచి కావచ్చు అది క్షమాపణ రావాలని కోరితే దానికి కేటీఆర్ నేను చేసిన కామెంట్స్ ఏంటి? కొండ సురేఖ ఏంటి దొంగ ఏడుపులు, అవి దొంగ ఏడుపులు అన్న తర్వాతనే కదా ఇక మాట్లాడింది. అంటే నేను అక్కడి నుంచి వస్తున్నాను. ఏమంటున్నాను, కేటీఆర్ గారు చెప్పాల్సి ఉంది అని నేను మొదటి రోజే మాట్లాడినా అంటున్నాను. హరీష్ రావు చెప్పింది కరెక్ట్. హరీష్ రావు గారు మంచి పని చేసిండ్రు, అదే పని నేను చేయాల్సి ఉండే. కార్యనిర్వాహక అధ్యక్షుడు కనుక చేయాల్సి ఉండే అన్న. చేయలేదు, చేయకపోతే రెచ్చగొట్టిండు. రెచ్చగొట్టిన తర్వాత ఈమె అంతకంటే రెచ్చిపోయింది. రెచ్చిపోతుంది కేటీఆర్ మీరు చూసుకోవాల్సిన విషయంలో మంది సంసారాలు ఎందుకు వస్తున్నాయి అని అంటున్నాను నేను. అందుకని ఇప్పుడు హైదరాబాద్ లేని పంచాయతీ ఢిల్లీ దాకా పోయింది. అక్కినేని అమల గారు ఫస్ట్ టైం ఎక్కడ స్పందించలేదు. ఆమె రాహుల్ గాంధీకి ఉత్తరం రాసింది. రాహుల్ గాంధీని అడుగుతున్నారు, అయ్యా మీ సంస్కృతి ఏదైనా, మీ మంత్రులు ఇట్లాగా మాట్లాడతారా అని. గౌరవనీయ మంత్రి అని 3 ట్వీట్ చేశారు. నాగార్జున ట్వీట్ చేసిండ్రు, అట్లానే మన సమంత ట్వీట్ చేసింది, అక్కినేని అమల గారు కూడా ట్వీట్ చేసింది. నాగేశ్వరరావు ఉంటే కూడా అదే బాధపడుతుంటారు, చచ్చిపోయి బతికిపోయినాడు. ఇప్పుడు వాళ్ళ వేరే వాళ్ళ సంసారాల గురించి మీకేం పని అంటున్నాను నేను. ఇక డ్రగ్స్ విషయం అంటారా, స్పష్టంగా ఈ 10 నెలలు 300 రోజులకి వాళ్ళకి 298 రోజులైంది వాడి ప్రభుత్వంలోకి వచ్చి వరుసగా ఆరోపణలు చేసుకుంటూ పోతే మొదలేమో మేడిగడ్డ కూల్చివేత, తర్వాత గొర్రెల కుంభకోణం, తర్వాత రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ క్వశ్చన్ చెప్పండి. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఎందుకు ప్రతిసారి ఎందుకు సినీ వాళ్ళను తీసుకుంటుంటారు? రాజకీయ నాయకులు చాలా వరకు మనం చూస్తాం. నేను కామెంట్ చేస్తే ఇందులో సినిమా వాళ్ళపైకి తీసుకువెళ్తుంటారు, ఆడవాళ్ళపైకి తీసుకువెళ్తుంటారు. జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజు అడిగిన ప్రశ్న నేను కూడా అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, ఇక్కడ కూడా చెప్పాలంటున్నా. అనవసరంగా సినిమా లోకాన్ని అవమానిస్తూ ఏది పడితే అది మాట్లాడుతుంటే ఇప్పటికే మద్రాసు నుంచి మన దగ్గర రావడానికి ఎంతో కాలం పట్టింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 10 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ పోతలేదు సినిమా పరిశ్రమ, ఇక్కడే ఉన్నది. దాన్ని కాపాడుకుందామా చేసుకుందామా? రెండో చెప్తున్నాను, ఇప్పుడు ఏమీ జరగలేదు రామ్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, కానీ చాలా డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ జరిగిన దాని మీదనే కదా రేవంత్ రెడ్డి గారు అక్కడ వివరణియాల్సి వచ్చింది. ఎందుకు మాట్లాడుకుంటాం మనం? ఇప్పుడు ఇవాళ మీరు హైడ్రా గురించి కానీ దీని గురించి నాతో సహా రాజకీయ పార్టీలకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు. చేసిన పని తప్పు అంటున్నాను. నేను హైకోర్టు అడిగిన ప్రశ్నలు 10 రోజుల నుంచి అడుగుతున్నాను. నేను సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు 10 రోజుల నుంచి అడుగుతున్నాను. లడ్డు విషయంలో కానీ ఇక్కడ దీని విషయంలో కానీ హైకోర్టు ఏమన్నది, ముందు ఏ చేయాలో చేయకుండా ఇవాళ ఆదరాబాదర్గా ఆర్డినెన్స్ జారీ చేసింది ఎందుకు తెలుసా రాజేష్ గారు? ఇవాళ ఈ హైడ్రా మీద ఆర్డినెన్స్ చేయాల్సింది మొదటి రోజు కదా. హీరోయిజం ప్రదర్శించి ఈ కూల్చివేతం చేసుకుంటూ పోతే అది తప్పన్నాను. మొదలు చేయాల్సిన పని హైడ్రాకు చట్టబద్ధత, తర్వాత బఫర్ జోన్ ఏంది, ఎఫ్టీఎల్ ఏంది నిర్ణయించి. కాదండి రామ్మోహన్ రావు గారు, సరే అది సబ్జెక్ట్ వేరులే. ఇప్పుడు నిన్న చేసిన కామెంట్స్ ఏదైతే సురేఖ ఉందో దీనికి క్షమాపణ చెప్పాలంటారా? కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలంటారా? నేనేమంటున్నాను, ఒక్క నాగార్జున సమంతకు క్షమాపణ కాదు, ఈవెన్ కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలంటారా? కేటీఆర్ స్పష్టంగా కేటీఆర్ మీద బాధ్యత ఉంది. తన పార్టీ తరఫున ఏవైతే సోషల్ మీడియాలో వచ్చినాయో వాటికి అన్ని ఆయన బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి. కానీ ఇప్పుడు చేసిన తప్పు ఎవరు చూస్తలేరు, కోసిన ముక్కు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఎవరు ముక్కు కోసినారు, వేరే వాళ్ళ ముక్కులు వస్తున్నారు, వీళ్ళందరూ కలిసి ప్రజల ముక్కులు వస్తున్నారు వీళ్ళందరూ. అందుకని ఏమంటే ఇప్పుడు 10 మందిలో అవమానించి మా సురేఖ గారు ట్విట్టర్ లో మాట్లాడడం ఏంటండి? 10 మంది ప్రెస్ లో చెప్పాలి అంటున్నాడు. ట్విట్టర్ లో కాదు చెప్పాల్సింది. ఆ కుటుంబాన్ని అవమానించారు. కేటీఆర్ అవమానం, కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. సురేఖ గారు ఎవరికి చెప్పాలి క్షమాపణ అంటే నాగార్జున కుటుంబానికి చెప్పాలి క్షమాపణ అంటున్నాడు. తప్పైంది నేను మాట్లాడడం అని. ఏదో పబ్లిక్ లో మాట్లాడేసి, ప్రెస్ మీట్ లో మాట్లాడేసి, ట్విట్టర్ లో చేస్తారంటే చాటుకు పోయి కాళ్ళు పట్టుకున్నట్టే కదా ఇది. రామ్మోహన్ రావు గారు, మీరు ఒక పాయింట్ ఏంటంటే ఫ్యామిలీతో పాటు రకుల్ ప్రీతి సింగ్ పేరు కూడా ప్రస్తావించింది ఆమె. సమస్య అదే అంటే ఇప్పుడు ఇవాళ కాదు, కుక్క పిల్ల కూడా ట్రోలింగ్ చేస్తే కుక్క పిల్లలు పశువుడు. అందుకని నేను అన్నాను, మనుషులు చెప్పింది అదే, ఆలోచించి మాట్లాడేవాడి మనిషి, ఆలోచించక మాట్లాడేది పశువు అన్నాడు. ఆ సందర్భం అది నేను నా చేతిలో ఉన్నది, మన ధర్మశాస్త్రం మన చేతిలో ఉన్నది. నేను ఏమంటున్నానంటే పశువులాగా ప్రవర్తిస్తున్నాం, మనుషులాగా ప్రవర్తిస్తున్నాం. ఈ మాట అంటే పరుషంగా ఉందని నేను ఇప్పటిదాకా లేదు. ఇవాళ సురేఖ గారు చాలా తప్పు చేశారు, అంతకంటే ముందు వాళ్ళు తప్పు చేసిండ్రు. ఆ తప్పుకు తప్పు ఒప్పు కాదు అంటున్నాను. సమర్థించుకోవడానికి ఏ పార్టీ ముందుకు రావద్దు, రెండు తప్పులే. తప్పు ఒప్పు కాదు. చివరికి ఇప్పుడు ఉపసంహారం ఏం చేయాల్సిందంటే మొదలు దీన్ని ముగిద్దాం, ఈ మాటల యుద్ధాన్ని ముగిద్దాం, అసలు పని మొదలు పెడతాం. 300 రోజులు అయింది. నేను 6 గ్యారెంటీల సంగతి ఏంది, తర్వాత 6 గ్యారెంటీలు ఉప గ్యారెంటీల సంగతి ఏంది, రేపు పొద్దున ప్రభుత్వం నడవాలన్నా వద్దా? ఇవాళ మంచి చెడ్డ విదేశాలకు పోతున్నారు, పెట్టుబడులు వేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారి ప్రజలు కూడా మర్చిపోయారండి. అది ప్రజలు కూడా మర్చిపోయారు, అంతా వేరే చుట్టూ తిరుగుతుంది. పల్లరాజు గారు, ఒక పాయింట్ ఇక్కడ, నిన్న సురేఖ గారు చేసిన కామెంట్స్ మీకు కూడా డ్యామేజ్ అయ్యింది అనుకోవచ్చా? కేటీఆర్ ఇట్లా
ఈరోజు తెలియని వాళ్ళందరికీ కూడా తెలిసిందండి. సరే కొండ సురేఖ గారు అన్నట్లు అందరికీ తెలుసు అన్నది, సరే ఏం తెలిసిందో తెలియదు కానీ ఈ రోజు ప్రపంచం అంతా కూడా తెలిసింది. ఇది పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? మ్యూట్లో చూడండి ఒకసారి. వాళ్ళ విజ్ఞతకు సంబంధించిన విషయం ఎక్కువ చర్చ కూడా లేదు దానిలో. ఎందుకంటే దాని అటువైపు పోతే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా డైవర్షన్ జరుగుతుంది. అందుకోసమే ఇప్పుడు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమి మాట్లాడదు అనుకుంటేనే కవ్వింపుగా మాట్లాడిండు. వాడిన భాష కానీ మిగతా కానీ అదన్నీ కూడా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉండదు రా. దాన్ని మాట్లాడాల్సి. ఎందుకంటే మీరు అనొచ్చా దొంగ ఏడుపులు కొండ సురేఖ అని? వినండి, ఒక మాట చెప్పండి. ఒక మాజీ మంత్రి గారు, సరే ఒక మాట కేటీఆర్ గారు కొండ సురేఖ ఏడుపులు అని కూడా దొంగ ఏడుపులు అనే టాపిక్ అనొచ్చా? ఆ ప్రాంతాల పోతే తెలుస్తుంది. పేదోడు, పూర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు ఏడుస్తున్నారు. 50 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద లేఅవుట్లు పర్మిషన్లు ఇస్తే లేఅవుట్లన్నీ ఫ్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసి 30-40 ఏళ్లుగా ఇల్లు కట్టుకొని ఉన్నామని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా వేల మంది ఏడుస్తున్నారు మూసి బాధితులు, ఫ్యాబ్రికేటెడ్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే కవ్వించేది కవ్వించుకుంటా, మాట్లాడేది మాట్లాడకుండా మాట్లాడుతూ మళ్ళీ దానికి ఏదైనా సమాధానంగా ఏదైనా కొంచెం వచ్చినప్పుడు మాత్రము మళ్ళీ ఇట్లా అంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ రకుల్ ప్రీత్ సింగ్ అని ఇవన్నీ మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరండి? ఇప్పుడు ఇవాళ చెప్తున్నారు కదా రకుల్ రావు అని చెప్పేసి, ఇవాళ కాదు ఎప్పుడో మాట్లాడిండ్రు. దాని అర్థం ఏంటండి? ఎందుకు ఎవరిని కించపరచడము? ఇవన్నీ కూడా ఏంటంటే సరే, ఎందుకంటే మళ్ళీ నేను అటు పోయి ఇంకోటి చాలా మాట్లాడినటువంటి ఉన్నది. ముఖ్యమంత్రి గారే నిండు అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారిని, మంత్రులని, మహిళా మంత్రులని, సునీత లక్ష్మారెడ్డి గారిని ఉద్దేశించి ఆ రోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు, నీ వెనక మా అక్కలు ఉన్నారు, వాళ్ళని నమ్ముకునేవు, వాళ్ళను నిండా ముంచుతారు, వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు చెప్పింది తింటే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అని చెప్పేసి మాట్లాడిండు. అంటే ఒక సీనియర్ మంత్రులు, ఒక తోటి సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేలుగా ఇవాళ అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడి, అంటే మహిళలు కించపరిచినట్టుగా. రవి గారు ఇక్కడ నేనేమంటున్నా, ఎవరైనా తక్కువ రవి గారు ఇక్కడ కేటీఆర్ తక్కువనా చెప్పండి? మహిళలను బస్సులు ఎక్కితే డిస్కో డాన్సులు అన్నారా లేదా? ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు అదే అంటారు, కేటీఆర్ ఏం తక్కువ మాట్లాడారా మహిళల గురించి అనేది. మేము చెప్పేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సందర్భం వచ్చినప్పుడల్లా కవ్విస్తూ మాట్లాడుతూ దానికి సమాధానంగా ఎప్పుడైనా వచ్చినటువంటి మాత్రం మీరు హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. ఇవాళ నిండు అసెంబ్లీలో కదా సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీత లక్ష్మారెడ్డి గారిని ఉద్దేశించి నిండు సభలో వాళ్ళ సమక్షంలోనే అక్కడ మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అది కరెక్టా? ఆ రోజు ఇదే కొండా సురేఖ గారు, ఇదే సీతక్క గారు ఎందుకు ఇది తప్పు అనే కరెక్ట్ కాదని చెప్పేసి ఎందుకు అనలేదు? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. రవి గారు ఒక పాయింట్ ఇక్కడ ఒకటి చెప్పండి. ఒక రవి గారు ఒక పాయింట్ ఇక్కడ ప్లీజ్, ఒక పాయింట్. రవి గారు కొండ సురేఖ గారిని మంత్రి పదవి నుంచి తొలగించాలంటారా, బర్తరఫ్ చేయాలంటారా? కేటీఆర్ గారు నోటీస్ ఇచ్చింది. ఎందుకంటే వ్యక్తిత్వ హరణ చేయొద్దు. ఎవరైనా ఇందాక ముందే మొట్టమొదటిగా చెప్పాను నేను, ఇవాళ అది అందరికీ వర్తిస్తుంది. రేపు ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ రామ్మోహన్ రెడ్డి గారికి రావచ్చు, అది ఆ పరిస్థితి కిషోర్ రెడ్డి గారు రావచ్చు, బండా రామ్మోహన్ రావు గారు రావచ్చు, పల్లె రవికుమార్ రావచ్చు, ఇంకొకరు రావచ్చు. కానీ ఆ పద్ధతి కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా వ్యక్తిత్వాలని రాజకీయ విమర్శలు చేయొచ్చు, రాజకీయంగా విధానాన్ని తప్పుపట్టొచ్చు, వాళ్ళ పనితీరుని ఎండగట్టొచ్చు. ఆ ఎండగట్టే క్రమంలో ఉపయోగించే భాష మంచి కఠినంగా ఉండవచ్చు, గట్టిగా మాట్లాడవచ్చు, కాదంతం లేదు, నొక్కి చెప్పొచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్టుగా, వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టుగా, ఇంకొకరిని సంబంధం లేనటువంటి ఎవరైనా కావచ్చు, అది ఇవాళ సినిమా వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే సమంత చాలా స్పష్టంగా ఆమె స్పందించింది. అది నా వ్యక్తిగత విషయము. మేమిద్దరము పరస్పర అంగీకారంతో విడిపోయినాము. ఇదంతా కూడా ఇవన్నీ జరిగి సరే ఆమె బతుకుందా. ఒక షీజ్ ఎ బోల్డ్ లేడీ. వాస్తవంగా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఒక మంచి గట్టిగా నిలబడి తర్వాత సోషల్ యాక్టివిటీస్ లో కూడా ఉంటుంది సమంత. ఒక సినిమా వాళ్ళు జనరల్ గా ఏంటంటే ఈమె సమంత సోషల్ గా కూడా వీళ్ళకి ఎక్కడ కొంచెం అనాథల పిల్లల దగ్గర అక్కడ కానీ ఉంటది. కాబట్టి ఒక ఉన్నటువంటి నన్ను వదిలేయండి, నన్ను మీ రాజకీయాలకు లాగొద్దు, నన్ను వాడుకోవద్దు అని చెప్పేసి చెప్పింది. అంటే కూడా అదే పదే మాట్లాడటం అనేది వాళ్ళని రాజకీయ చర్చలోకి లాగడము చాలా స్పష్టంగా అడుగుతుంది. కిషోర్ గారు ఇప్పుడు ఒకవేళ నిజంగా కూడా ఇప్పుడు మిత్రులు ఇందాక రామ్మోహన్ రెడ్డి అన్నారు, నిజంగా కూడా సమంతలో ఎవరైనా కావచ్చు
వాళ్ళు ఎవరన్నా వచ్చి లేకపోతే వీళ్ళకి వ్యక్తిగతంగా ఒక సమర్థనే కాదండి, మహిళల పైన ఆ రకంగా కామెంట్స్ ఎవరు చేయకూడదు. నిజంగా మీకు ఏమంటే చర్య తీసుకోండి. ఎవరు ఆపుతున్నారు? వద్దనట్లేదు కదా, వాళ్ళకి న్యాయం చేయండి. ఒకవేళ నిజంగా కూడా మీకు బహిరంగంగానే చెప్పకపోవచ్చు లోపలిపోయింది అయినా కూడా అవన్నీ అయిపోయి ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం వాళ్ళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని 420 హామీలు. ఒక నిమిషం కిషోర్ గారు, ప్లీజ్, సమయం లేదు. రవి గారు ప్లీజ్, సంపూర్ణంగా వాటిని రవి గారు ప్లీజ్, సమయం లేదు. నేను మళ్ళీ ప్లీజ్, సమయం లేదు. రవి గారు ప్లీజ్, కిషోర్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ. రవి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. అప్పుడు ఓ పెద్ద పాపులిస్టిక్ గా ఒకదాన్ని క్రియేట్ చేయటం వల్ల డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. నిన్న కూడా ప్లీజ్ అదే స్ట్రాటజీలో భాగంగా మూసీ నుంచి రవి గారు ప్లీజ్. కిషోర్ గారు నేనేమంటా, ఇప్పుడు ఈ రకంగా మంత్రి గారు కామెంట్ చేశారు కదా, ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఒకవేళ సరే అర్థం చేసుకోండి, దీనిపైన విచారిస్తే బాగుండేది కదా, తెలిసేది కదా నిజాలు. నేను రవి గారు ప్లీజ్, నేను ఒక లాస్ట్ 3-4 years నుంచి నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నప్పటి నుంచి నాకు అర్థమవుతున్న విషయం అయితే చెప్తాను. చాలా అగ్రెసివ్ గా, అంటే టిఆర్ఎస్ సోషల్ మీడియా స్ట్రాటజీ మాత్రం చాలా అగ్రెసివ్ గా ఉంటది. అగ్రెసివ్ గా ఉండడం దేంట్లో ఉంటది అని అంటే, ఒకటి కేటీఆర్ గారి ఇమేజ్ బిల్డప్ చేయడంలో చాలా అగ్రెసివ్ గా ఉంటారు. దాంట్లో ఎవరు తప్పు పట్టేది లేదు, వారి ఇష్టం. వారి నాయకుల ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి కొన్ని అబద్ధాలు, కొన్ని నిజాలు, కొన్ని ఒక మార్కెటింగ్ అంటారు దాన్ని, మార్కెటింగ్ భాష వాడితే దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఎట్లా ఉంటది అని అంటే, ఆల్మోస్ట్ ఎవరైనా ప్రశ్నిస్తే కేటీఆర్ని చాలా నా భాష చాలా గౌరవంగా ఉంటుందండి. దీంట్లో ఉన్నదానికన్నా ఇంకా రాసే భాష ఇంకా డిగ్నిఫైడ్ గా ఉంటది. అట్లాంటి వాటిలో నేను సింపుల్ క్వశ్చన్స్ ప్రశ్నిస్తే కూడా ఒకటేసారి ఒక దండు అనేది, అది మళ్ళీ ఇక రాసిన సబ్జెక్ట్ కి సంబంధం ఉండదు, చాలా ఎప్పుడు చదువు. ఇట్లా నా పర్సనల్ విషయమే కాదు, మన సర్కిల్లో ఉన్న వారు వేరే వాళ్ళు చూసినా కూడా ఇది కావాలనే పెంచి పోషించారనేది నాకు ఫస్ట్ లో నేను నమ్మలేదు. ఎడ్యుకేటెడ్ పీపుల్, కవిత, కేటీఆర్ గారు కాస్త హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, విదేశాలు తిరిగి వచ్చి ఉన్నారు, కాస్త సభ్య సమాజం అంటే ఏంటి అనేది అర్థమైన వారు మన తెలంగాణలోనే కాదు ప్రపంచంలో కూడా. అండ్ ఎట్లా గౌరవం ఉంటది, ఏముంటది స్త్రీలు అంటే, ఇక్కడ అంటే మనోళ్ళు పేట్రియార్కి గీటిఆర్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. కానీ అసలు ఉమెన్స్ ఇదేంటి అనేది కొంచెం అర్థమైన వాళ్ళు, ప్రపంచం మొత్తంలో చూసిన వాళ్ళు కదా, వాళ్ళు సిగ్గుపడతారు అనుకున్నా. ఇట్లాంటివి మాట్లాడుతున్నారంటే 1-2 వాళ్ళ ఇన్స్టెన్సెస్ వాళ్ళకి తీసుకొస్తే, వాళ్ళ దృష్టిలోకి తీసుకొస్తే సిగ్గుపడతారు అనుకున్నా. లేదు, ఇంపాసిబుల్. మీకు ఇది పనిచేస్తున్నట్టుంది, అవతల ఫీల్ అవుతున్నాడు కదా, ఇంకొంచెం పెంచండి అన్న దృక్పథంలో కేటీఆర్ గారు. ఇది ఒక్కటి మాత్రం నేను నిజం చెప్తున్నానండి, నా పర్సనల్ ఎగ్జాంపుల్. నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూశాను చేయబట్టి ఐ కెన్ వౌచ్ ఫర్ దిస్. సోషల్ మీడియా స్ట్రాటజీ బీఆర్ఎస్ ఏంటి అంటే చాలా షార్ప్గా ఉంటది. అంటే అవతలని ఏదో తీసి పారేసినట్టుగానే మాట్లాడతారు, వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకున్నా ఓకే, కానీ అవతలోడు కనుక లాజిక్ తో కొట్టాడు అని అంటే మాత్రము వాళ్ళని పర్సనల్ గా కించపరిచే విధంగా ఒక దండు మీద పడతారు. అండ్ దానికి మాత్రం పైనుంచి కూడా, ఎందుకంటే ఒక్కరోజు కూడా వీళ్ళిద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్ ఒక్క మాట అనలేదండి. నేను చాలాసార్లు ఇది చేశాను, నన్ను నవ్వడం మొదలు పెట్టారు మా బీజేపీ వాళ్ళు. అన్న ఇక వాళ్ళ సంగతి మీకు తెలియదు, వాళ్ళు చేపిస్తేనే కదన్నా ఇదంతా అవుతుంది, మీరు వాళ్ళకే కంప్లైంట్ చేస్తున్నారా అని నన్ను అపహాస్యం కామెడీగా పక్కకి తీసేయడం మొదలు పెట్టారు మా పార్టీ వాళ్ళు. అది పరిస్థితి అండి, ఆ కల్చరే అక్కడి నుంచి మొదలైంది. అండ్ వీరు అన్నారు, నాది ఒకటే ఒక బాధ ఏంటి, వచ్చే వరకు తెలియదేమో, నేను ఆవేశంలో ప్రైవేట్ గా మాట్లాడారు చూసారా, ప్రైవేట్ ఇండివిజువల్స్ పేర్లు బయటికి తీసుకురాకుండా నేను అడుగుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వారిని, నిజంగానే ఈ ఆరోపణలు ఒక మంత్రి గారే చేశారు చేయబట్టి ఆ పేర్లు బయటికి రాకపోయినంటే బెటర్ గా ఉండేది. కానీ ఎట్లాగో వచ్చింది, ఏందన్నా అయింది. ఇప్పుడు నిజంగా విక్టిమ్స్ కి న్యాయం చేయండి. ఒక విధంగా నష్టపోయారు వారి విక్టిమ్సే. మన సైడ్ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి డబుల్ న్యాయం చేయండి, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి. ఒకవేళ ఈ నిజాలైతే ఆరోపణలు ఎంత త్వరితగతిన చేయగలుగుతారో చేయండి. రామ్మోహన్ రెడ్డి గారికి ఇదే నా రిక్వెస్ట్. రైట్, కరెక్ట్. రామ్మోహన్ రెడ్డి గారు, నేను కూడా అదే అడుగుదాం అనుకున్నా. వాళ్ళకైతే న్యాయం చేయాలంటే ఏం చేయాలి, మీరు విచారించాలి. ఏదో గాలి మాటలు కాకుండా అనుకున్నాం, అరే ఏదో మాట్లాడారు వీళ్ళు గుడ్డగాలి మీనేసినది కాకుండా నిజం కూడా దీనిపైన విచారిస్తే తెలిసిపోద్ది కదా ఏందనేది. దీంతో పాటు అమల కూడా ఘాటుగా లేఖ రాసినట్టుందండి, రాహుల్ గాంధీ ప్రశ్నించినట్టుంది. రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్.
ఏమంటానంటే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, మన వేరే మాటలు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక్కడికి ఆపండి. ఇప్పుడు మహిళా మంత్రులు ఇటు పక్క మాట్లాడుతున్నారు, అటు పక్కనేమో మన టీఆర్ఎస్ మహిళా నాయకురాలు మాట్లాడుతున్నారు. అది కూడా చాలా గలీజ్ గా ఉంటుంది. వినాయకుడు కాదు, ఇప్పుడు యాసిడ్ పోయమంటున్నారు, అక్కడికి వస్తుంది, గొంతులో యాసిడ్ పోయమని పరిస్థితి వస్తుంది. దయచేసి ఈ మాటల యుద్ధాన్ని ఆపండి. భౌతిక యుద్ధాలు అక్కడ తప్పిన మాటల యుద్ధాలు మనం పెట్టుకోవాలి లాభం లేదు. దీనికి ముగింపు పలికితే బాగుంటుందని నా ఉద్దేశం. కాదు రామ్మోహన్ గారు, ఇప్పుడు ఈ డ్యామేజ్ జరిగే డ్యామేజ్ అంతా అయింది, మరి ఇప్పుడు డ్యామేజ్ ని ఎవరు దీన్ని పూడ్చాలి? రైట్, రామ్మోహన్ గారు ప్లీజ్. రామ్మోహన్ రెడ్డి గారు న్యాయం ఎప్పుడైనా కూడా మహాత్మా గాంధీ గారు చెప్పింది ఏంటంటే కన్నుకు కన్ను అనేటటువంటి సిద్ధాంతానికి పోతే ప్రపంచం ఎప్పుడు గుడ్డిదైపోయేది. సేమ్ అట్లనే మాటకి మాట ఒక మనిషి ఒక మహిళా మంత్రి ఆవేదనతోటి మాట్లాడితే నువ్వు ఇంకా రెచ్చగొట్టేటట్టు అదంతా పెద్ద యాక్టింగ్ డ్రామా అని చెప్పి ఒక మహిళని ఇంకా కించపరిచి నీ అహంకారం చూపిస్తూ నీ సోషల్ మీడియా సైన్యంతో వాళ్ళనే కాదు వ్యక్తిగతంగా కూతుర్ని కూడా ఆఖరికి సోషల్ మీడియాలోకి గుంజి వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే కడుపుతో ఎవరైనా కూడా ఉప్పు కారం తింటున్న వాళ్ళకి రోషం అనేది వస్తుంది, ఆవేదన అనేది వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లా నిజంగానే కిషోర్ గారు చెప్పినట్టు సినీ పరిశ్రమని ఎట్లా డ్యామేజ్ చేసినా కూడా తెలియదని ఓపెన్ గా అనేసి అయిపోయినా కానీ పేర్లు ప్రస్తావన తీసుకొని వచ్చేసరికి వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి వాతావరణం, దాన్ని ట్వీట్స్ లెక్క చేసినటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఇమీడియట్ గా కొండా సురేఖ గారు సమంత గారిని ట్యాగ్ చేసి మరి ఆమె పట్ల ఉంటున్నటువంటి గౌరవమైన లేకపోతే అభిమానాన్ని చూపిస్తూ పూర్తిగా నేను ఉపసంహరించుకుంటున్నా, నేను దీనికి ఏది వెనక తీసుకుంటున్నా అనేటటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు. కానీ నాకు కూడా రామ్మోహన్ రెడ్డి గారు నేనేమంటున్నా, కొండ సురేఖ సమంతకు ట్వీట్ చేయడమో లేదంటే నాగార్జున కాదు, మీకు పార్టీకి విపరీతమైన డ్యామేజ్ జరిగిందండి, చాలా డ్యామేజ్ జరిగింది. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఇదేంటి సంబంధం? తెలంగాణ సమాజం అనేటటువంటిది చూస్తూనే ఉంది. ఎవరి మీద ఎట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఎవరు ఎట్లాంటి భాష మాట్లాడుతుండ్రు. గతంలో కేసీఆర్ గారు మొదలు పెట్టినటువంటి భాష ఈ రోజు ఎన్ని అంచెలుగా అప్డేట్ అయికుంటూ వస్తా ఉంది. అది అసలు మాట్లాడకూడదని చెప్పి నిండు సభలో జానారెడ్డి గారు మాట్లాడితే ఆయనను కూడా అడ్డం పొడుగు పెరిగినటువంటి వాళ్ళు లేకపోతే ఇంకో లెక్క అని చెప్పి వ్యక్తిగత దూషణలు చేసినటువంటి ఆ యొక్క కాన్వర్జేషన్ కి మొదలై ఈ రోజు తెలంగాణ ఎటుపక్క పోతున్నాం. మొన్నటి దాకా ఏపీ రాజకీయాల కంటే తెలంగాణ ఫార్ బెటర్ గానే మనం ఉంటున్నాం అనేటటువంటి దగ్గర నుంచి కేటీఆర్ ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిండో ఫ్రస్ట్రేషన్ తోటి ఆయన ఒక సోషల్ మీడియా దండుతోటి ఏ రోజు అయితే వ్యక్తిగత దూషణలకి మహిళలు చిన్న పెద్ద పేదోడు ఉన్నాడు అనేటటువంటి తేడా లేకుండా మీ లోపల ఉంటున్నటువంటి ఒక రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని చూపించడం మొదలైందో ఇవన్నీ కూడా మొదలైనవి. ఎక్కడ సోర్స్ ఉంటుందో అక్కడ ఆగాలి. ఆ సోర్స్ ని ఆపేటటువంటి బాధ్యత నడిపించడం చేతులుంటది. నువ్వు కనీసం కూడా ఖండించడం ఆపేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు అంటున్నా నేను. ఎందుకు ఇప్పుడు సపోజ్ అధికారంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఒక మాట అన్నారు అనుకుందాం రాజేష్ గారు, గత 10 ఏళ్ళు మీరు అన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతసేపు ఉన్నా సమంతకు రీట్వీట్ చేయాలి అని చెప్తున్నారు. మరి కేటీఆర్ కూడా డ్యామేజ్ జరిగింది కదా, ఈ రోజు కేటీఆర్ కూడా అడుగుతున్నారు క్షమాపణ చెప్పాలి, లేదు అంటే మాత్రం లీగల్ నోటీస్ పంపిస్తారు. ఇవన్నిటికీ కారణమే కేటీఆర్. మంత్రి గారిని కించపరిచింది, మంత్రి గారిని ఒక బీజేపీ నాయకుడి పట్ల ఒక సర్వసభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పోస్టు పెట్టించింది. ఒకవేళ వాళ్ళకి ఇట్లా పెట్టకపోతే కనీసం ఖండించాలి అంటున్నాం మేము. ఒకవేళ నీది కాదనుకో కనీసం ఖండించాలి. నువ్వు అట్లాంటి పెట్టనీక లేదు అని చెప్పి నీ తోటి లీడర్ పెట్టిండు కదా, ఒక ఆయన అయిపోయింది, అది అక్కడ సమిసిపోయింది. నువ్వు ఖండించకపోగా అవన్నీ దొంగెడుపులు అని చెప్పి పుండు మీద కారం తల్లి గుచ్చి నువ్వు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి మంటతోటి మాట్లాడుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నా నేనే. కాబట్టి మేము అనడం, మేము సాహిత్యకి మేము కూడా అనట్లే. నేను యాజ్ ఎ స్పోక్ పర్సన్, యాజ్ ఎ చైర్మన్ నేను దాన్ని స్వాగతించను. నేను వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా, ఎవరైనా వ్యక్తిగత జీవితాలని ఇందాక పల్లెరావు గారు ఆయన బీఆర్ఎస్ నాయకుడు అయినప్పటికీ కూడా ఒక మంచి మాట అన్నాడు. ఎవరైనా కూడా సార్ ఈ ప్యానెల్ ఉన్న వాళ్ళమైనా ఇంకోలమైనా వ్యక్తిగతమైనటువంటి రాజకీయాలను ఇళ్ళకి తీసుకొని రావద్దు. వ్యక్తిగతంగా హాని చేకూర్చేటటువంటి పోస్టులను కానీ వ్యక్తిగతంగా హాని చేకూర్చేటటువంటి కార్యక్రమాలను కానీ ఏ నాయకుడైనా ఏ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా ప్రోత్సహించొద్దు. పని చేస్తూనే ఉండు. కేటీఆర్ కి కనీసం ఆ యొక్క ఏమంటారు అరే నేను చేయొద్దు అనేటటువంటి అది కూడా కనిపిస్తలేదు. కాదు కొండసూరు కాదు కేటీఆర్ కు క్షమాపణ చెప్పేదే లేదంటారు మీరు. కేటీఆర్ గారిని రకుల్ ప్రీతిరావు అని ఇవన్నీ మొదలు పెట్టింది ఎప్పుడండి? కరెక్టా? అక్కడి నుంచి కదా మొదలైంది ఇదంతా. రైట్ అండి, చూద్దాం అంటే ఇప్పుడు ఎందుకంటే నేను మళ్ళీ అటు వెనక్కి పోవద్దు అన్న ఉద్దేశంతో నేను అవన్నీ మాట్లాడలేదు. కేటీఆర్ గారి వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టుగా ఒక రాజకీయ జీవితంలో ఒక పబ్లిక్ లైఫ్ లో ఉన్నటువంటి వాడు
ఒక తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాడు ఇవాళ ఒక క్రియాశీలక రాజకీయాలు ఉన్నటువంటి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి అట్లాంటి హుందాతనంతో ఉండాలి, వ్యవహరించాలి, సమాజంలో ఒక మంచి సందేశం ఇచ్చేటట్టు వ్యవహరించాలి. నువ్వే చీప్ గా మాట్లాడుకుంటా, చీప్ పోస్టులు పెట్టుకుంటా, కనీసం ఖండించకుండా మహిళలు ఆవేదనతో మాట్లాడితే ఇంకా గుచ్చి ఒక పక్క తెలంగాణ మహిళల్ని డిస్కో డాన్సులు అంటావు, తర్వాత ఈడికొచ్చి చూద్దాం రామ్మోహన్ రెడ్డి గారు రైట్ చూద్దాం రామ్మోహన్ రెడ్డి గారు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం, మరి ఎవరు ఏం చెప్తారో చూద్దాం. మరి ఎందుకంటే ఈ ఇష్యూ అయితే ఇంత చాలా వరకు ముందుకు వెళుతుంది. దీనిపైన మరి సురేఖ గారు మరి క్షమాపణ చెప్తారా? ఇప్పటికే కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటారు. అదేవిధంగా సమంతనే కాదు, నాగార్జున, అమల, ఇలా సినీ పరిశ్రమలంతా కూడా ట్వీట్ చేస్తున్నారు. దీనిపైన మరి ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, నేను చేసిన కామెంట్స్ను ఉపసంహరించుకుంటానని చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఎంతనే ఉంది. దీనిపైన రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పల్లెరావు గారికి అండ్ పోరెడ్డి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరపురాణం.